భారత్‌లో ఒక రివల్యూషనరీ ఎనర్జీ ప్రాజెక్ట్ స్టార్ట్ అవబోతుంది. అసలు ఇది ఎలా పనిచేస్తుంది అండ్ ఎక్కడ స్టార్ట్ అవబోతుంది కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. బీహార్ రాష్ట్రంలో 2.1 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఒక అద్భుతమైన ప్రణాళిక రూపొందించబడుతోంది. మనందరికీ తెలిసిందే మన ఇండియా సోలార్ ఎనర్జీకి భారీ స్థాయిలో ప్రాధాన్యత ఇస్తుందని. కానీ సోలార్ పవర్ లో ఒక ప్రధాన సమస్య ఏంటంటే ఇది నిరంతరం సోలార్ పవర్ ని అందించదు. ఎందుకు అంటే ఎండ ఎక్కువగా ఉంటే మంచి సోలార్ ఎనర్జీ వస్తుంది. అదే ఒకవేళ మేఘావృతం గనక అయితే సోలార్ పవర్ జనరేషన్ అనేది తగ్గిపోతుంది. ఈ సమస్యకు సొల్యూషన్ ఏంటంటే రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి బ్యాటరీ స్టోరేజ్ అండ్ రెండో విషయానికి వస్తే పంప్ స్టోరేజ్ సిస్టమ్. ఈ పంప్ స్టోరేజ్ టెక్నాలజీ అసలు ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఈ ప్రాసెస్ లో రెండు రిజర్వాయర్లు నిర్మించబడతాయి. ఒకటి దిగువ స్థాయిలో, మరొకటి ఎత్తైన ప్రదేశంలో. సో పగటి వేళ సోలార్ ప్యానెల్స్ అదనపు విద్యుత్ ని ఉత్పత్తి చేసినప్పుడు ఈ శక్తిని ఉపయోగించి నీటిని పంపుల ద్వారా పైకి పంపించబడుతుంది. అదే రాత్రి సమయంలో సోలార్ శక్తి తక్కువగా ఉన్నప్పుడు పైనున్న నీటిని కిందికి విడుదల చేస్తారు. ఈ కంప్లీట్ ప్రాసెస్ లో మధ్యలో టర్బైన్స్ అనేవి ఫిక్స్ అయి ఉంటాయి. అవి తిరుగుతూ విద్యుత్ ని ఉత్పత్తి చేస్తాయి. ఇకపోతే బీహార్ ప్రాజెక్ట్ వివరాలకు వస్తే నవాదా జిల్లాలో ఈ మెగా ప్రాజెక్ట్ అమలు చేయబడుతుంది. గ్రీన్కో మరియు రేణుకా సన్స్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ ఈ కంపెనీలు కలిసి 13,000 కోట్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్ట్ ని డెవలప్ చేస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ బీహార్ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి ఒక కొత్త మార్గాన్ని చూపిస్తుంది. సో మీ అభిప్రాయం ఏంటి? ఈ ప్రాజెక్ట్ నుండి సాధారణ ప్రజలకు నిజంగా ప్రయోజనం ఉంటుందా? కమెంట్స్ లో మీ అభిప్రాయం తెలియజేయండి. అండ్ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. అండ్ మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.